ఇంటర్కోర్స్ తర్వాత ఏదన్నా పర్టికులర్ పొజిషన్ లో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుందా అని చాలా మంది అడుగుతుంటారు. లెట్స్ అండర్స్టాండ్ సమ్ ఫ్యాక్ట్స్. ఇంటర్కోర్స్ తర్వాత వెజనా నుండి స్పర్మ్స్ యూట్రస్ లోకి వెళ్ళడానికి హార్డ్లీ సెకండ్స్ టు మినిట్స్, అంటే కొన్ని సెకండ్స్ లోనే స్పర్మ్స్ సర్విక్స్ దాటి గర్భసంచిలోకి వెళ్ళిపోతాయి. ఆ స్పర్మ్స్ కి గ్రావిటీతో సంబంధం లేదు. అంటే ఇంటర్కోర్స్ తర్వాత వెంటనే నిల్చోవడం వల్ల స్పర్మ్స్ కింది పడిపోవడం, పైకి వెళ్లకుండా ఉండడం లాంటివి జరగవు. సో నాచురల్ గా ట్రై చేసే వాళ్ళు ఒకసారి ఇంటర్కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే తప్పేం లేదు. అండ్ కొంతమంది కదలకుండా ఉండడం అండ్ నడుము కింద పిల్లో పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు అని కాదు, కానీ సైంటిఫికల్ గా అలా చేయడం వల్ల కూడా ఏం బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు కూడా ప్రూఫ్ లేదు. అంతేకాని అవర్స్ టుగెదర్ కదలకుండా ఉండడం, లెగ్స్ పైన పెట్టుకొని ఉండడం అండ్ కొంచెం బయటకు పోయినా గానీ కంగారు పడడం లాంటివి చేయకండి. చేసినా గానీ మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు రెగ్యులర్ ఇంటర్కోర్స్ చేయడం అండ్ హెల్తీ స్పర్మ్స్ అండ్ హెల్తీ ఎగ్ ఈజ్ కీ టు ఫర్టిలిటీ. అంతేగాని పొజిషన్ డజంట్ మ్యాటర్.